ఒక అందమైన స్త్రీ ఒంటి నిండా నగలతో అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో ఒక బ్రిటిష్ అధికారి ఇంటికి వెళ్లి ఒరేయ్ బయటికి రారా అని అతన్ని బయటికి తీసుకుని వెళ్ళింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బ్రిటిష్ వారు మన దేశంలో ఉంటున్న సమయంలో తమిళనాడులోని మదురై జిల్లాకి పీటర్ అనే బ్రిటిష్ వ్యక్తి కలెక్టర్ గా ఉండేవాడు. అతను ఉండే ఇంటికి అతని ఆఫీస్ కి మధ్యలో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం ఉండేది. ఈ బ్రిటిష్ అధికారి అయిన పీటర్ ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లే సమయంలో అమ్మవారి ఆలయం దగ్గరికి రాగానే గుర్రం మీద నుంచి కిందకి దిగి భక్తితో అమ్మవారి ఆలయం దాటే వరకు నడుచుకుంటూ వెళ్లేవాడు. ఒక రోజు రాత్రి ఈ బ్రిటిష్ అధికారి తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వస్తోంది. పెద్ద పెద్ద ఉరుముల శబ్దం వినగానే ఉలిక్కిపడి లేచాడా బ్రిటిష్ అధికారి. అదే సమయంలో అతని ఎదురుగా ఒక అందమైన స్త్రీ ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిలబడి అతన్నే చూస్తూ ఉంది. ఆ స్త్రీని చూసిన బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోతూ, ఎవరమ్మా నువ్వు? ఎక్కడికెందుకు వచ్చావు ఈ సమయంలో అని అడుగుతూ ఉండగానే వెంటనే ఆ స్త్రీ ఇంటిలో నుండి బయటికి వెళ్లి ఒరేయ్ బయటికి రారా అని గట్టిగా పిలిచి వేగంగా కొంత దూరం వెళ్లి అంతర్ధానం అయిపోయింది. ఆవిడ మాటలు విన్న బ్రిటిష్ అధికారి వెంటనే బయటికి రాగానే అతని ఇల్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అది చూసిన బ్రిటిష్ అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ ఆపద నుండి నన్ను కాపాడింది సాక్షాత్తు మధుర మీనాక్షి అమ్మవారేనని తెలుసుకుని చేతులెత్తి అమ్మకి నమస్కారం చేశాడు. వెంటనే తర్వాత రోజు ఆలయానికి వెళ్లి రాత్రి జరిగిన విషయాన్ని అర్చకులకు చెప్పి, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి పాదాలకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదుకులు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇప్పించండి అని వేడుకుంటాడు. ఆ మాటలకు ఆలయ అర్చకులు అంగీకరించడంతో 412 మాణిక్యాలు, 72 పచ్చల రత్నాలు, 80 వజ్రాలతో వజ్ర వైడూర్యమైన అతి విలువైన బంగారు పాదుకుల్ని ఆ మధుర మీనాక్షి అమ్మవారికి ఆ బ్రిటిష్ కలెక్టర్ సమర్పించాడు. పీటర్ పాదుకులుగా పిలిచే ఈ పాదుకుల్ని ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల సమయంలో అమ్మవారి ఉత్సవం